మన గుంతకల్లు న్యూస్ కి స్వాగతం. నమస్కారం. గుంతకల్ ప్రజలందరికీ నమస్కారం. మొన్న జరిగినటువంటి కలకత్తాలో జరిగినటువంటి దారుణమైన ఘటనకు సంబంధించి గుంతకల్ మెడికల్ అసోసియేషన్ అలానే భారతీయ వైద్య మండలి వాళ్ళు పిలిచిన పిలుపు మేరకు మొన్న జరిగిన ప్రొటెస్ట్కి, ర్యాలీకి, నిన్న జరిగిన కొవ్వొత్తుల ప్రదర్శనకి తరలి వచ్చిన అశేష ప్రజానీకానికి, జనానికి, స్వచ్ఛంద సంస్థలకి అందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు తెలుపుతున్నాము. డాక్టర్కు మద్దతుగా ఇంతమంది జనం రావడము, స్వచ్ఛందంగా రోడ్ల మీదకి వచ్చి మాకు మద్దతు తెలవడం చాలా సంతోషంగా ఉంది. అంటే ఈ ధైర్యంతో మేము ఇంకా కూడా సేవ చేయాలా అన్న తాపత్రయము అది ఇంకా ఎక్కువగా పెంపొందించుకుంటాము. ఎందుకంటే జనాల్లో ఎప్పటికీ డాక్టర్లకు జనాలు అన్నది సొసైటీలో ఒక భాగం. ఇద్దరి మధ్యలో సత్సంబంధాలు అవన్నీ కల్పించుకొని ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. అంతేగాని శత్రుభావంతో ఉండకూడదు. ఏవైనా చిన్న ఘటన జరిగిన వెంటనే డాక్టర్లనే తప్పుగా పట్టి డాక్టర్ల మీద దాడులు చేయడము ఇవన్నీ కంప్లీట్గా మానుకున్నప్పుడే డాక్టర్గా ఇంకా మనము న్యాయం చేయగలుగుతాము. అంటే మాకు స్వేచ్ఛనిచ్చినప్పుడు ఇంకా ఎమర్జెన్సీ కేసులు తీసుకొని ఇంకా ట్రీట్మెంట్లో కూడా ఇంకా మంచిగా ఫలితాలు రాబట్టడానికి ప్రయత్నం చేయడానికి వెసులుబాటుగా ఉంటుంది. ముఖ్యంగా నేను చెప్పదలసింది ఏమంటే, నిన్న జరిగిన ఘటనకు స్వచ్ఛందంగా తరలి వచ్చినటువంటి జనాలందరికీ పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. మొన్న కోలకత్తాలో లేడీ డాక్టర్ మీద జరిగిన అత్యాచారానికి నిరసనగా ఇండియా నేషనల్ ఐఎంఏ వాళ్ళు మా హాస్పిటల్స్ని ఎమర్జెన్సీస్ తప్ప మిగతావన్నీ బంద్ చేసే కోసము పిలుపునిచ్చింది. ఆ పిలుపు మేరకు గుంటకల్లో కూడా ఐఎంఏ వాళ్ళు మేము నిన్న మన హాస్పిటల్స్ ఎమర్జెన్సీ తప్ప మిగతావన్నీ బంద్ చేయడం జరిగింది. అలాగే నిన్న 2 ర్యాలీలు చేసాము. అంటే ఒకటి మార్నింగ్ ఒక ర్యాలీ చేసాము, తర్వాత నైట్ వచ్చి క్యాండిల్ ర్యాలీ చేసాము. వీటన్నిటికీ కూడా నిన్న ప్రజా సంఘాలు కూడా మాకు బాగా సహకరించాయి ఈ విషయంలో. అలాగే ఈ జయప్రదం అయ్యేదానికి కూడా ప్రజలు, తర్వాత పేషెంట్లు వాళ్ళ కోఆపరేషన్తో మేము ఇలా సక్సెస్ అయ్యాము. సో కాబట్టి మీకు అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటామని ఇప్పుడు మనవి చేసుకుంటున్నాను.